ఈరోజైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం కూర వండుతున్నాను అడిగితే చెల్లో చేపలు రా అంది. చెల్లో చేపలు అంటే నేను తిట్టు అనుకున్నాను. తిట్టు కాదురా బాబు, చెల్లో చేపల కూర, నిజంగా చెల్లో చేపలే అంది. సో ఎలాగో చెల్లో చేపలు అంటున్నా కదా, మన సబ్స్క్రైబర్లు కూడా ఈ చెల్లో చేపలు ఎలా ఉంటారో చూపెట్టాలి కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. చెల్లో చేపలు అంటే ఏంటబ్బా అనుకుంటే పెద్దబరుగులు మట్ట గుడిసెలు ఉన్నాయి. జస్ట్ మా అమ్మ మొత్తం అయితే క్లీన్ చేసేసింది. సో క్లీన్ చేసిన చేపలు తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నారు. అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం, కొత్తిమీరతో సహా. అలా క్లీన్ చేసిన చేపలు తీసుకొచ్చి దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మంచి నూనె, కావాల్సిన మసాలాలు అన్నీ మిక్స్ చేసేసుకుని చింతపండు రసం అయితే పోసుకొని గ్యాస్ పై మీద పెట్టేసుకున్నాం. అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాల్సినవన్నీ వేసుకొని మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి లాస్ట్లో దాంట్లో అయితే మనం లైట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. అలా రెడీ అయిన కూరని తీసుకొచ్చుకొని వేడివేడి అన్నంలో వేసుకొని ముక్క తీసి ముద్దలో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా పెద్దబరుగుల కూర తింటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఈ చేపలు మీ ఊర్లో ఏమనిపిస్తారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.